మనము సొంత తోబుట్టు అంటే అక్కో చెల్లో చెడ్డ పని కాదు, మనకి నచ్చని పని చేస్తేనే వాళ్ళ మీద అలిగి అసలు వాళ్ళు రక్త సంబంధికులైనా వాళ్ళకి మనకు బ్లడ్ రిలేషన్షిప్. ఒక తల్లి రొమ్ము పాలు తాగి పెరిగిన మనమే మన తోబుట్టు మనకు నచ్చని పని చేస్తేనే అది చక్కటి సరైనది కానీ తప్పు కానీ మనకు నచ్చని పని చేసినప్పుడే మనం తీసి వాళ్ళని పక్కన పెడతాం. ఏదన్నా ఒక ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వానికి సేవ చేయడం కోసం ఉద్యోగాలకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే వారిని అవినీతి నిరోధక శాఖ వాళ్ళకి పట్టించి వారిని ఉద్యోగాన్ని విడగొడతాం. అధికారులు ప్రజలకు మంచి చేయనప్పుడు, అధికారులు ప్రజల కోసం పని చేయనప్పుడు వాళ్ళ మీద పై అధికారులకు, కలెక్టర్లకు, ఇంకా పై స్థాయి అధికారులకు కంప్లైంట్ పెట్టి వాళ్ళకు బుద్ధి వచ్చేలాగా చేసి మంచి చెడు అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్తాం. మరి అట్లాంటిది 5 సంవత్సరాలు పరిపాలించాల్సిన పాలకుడు ఓట్లప్పుడు మన దగ్గరికి ఇట్లా వచ్చి మనతో ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ప్రజల కోసం పని చేయకుండా, నిధులు పట్టుకరాకుండా, ఊరు నాశనం అవుతూ ఉంటే చూసుకుంటా, అంతెందుకు కనీసం మనం కనబడ్డప్పుడు ఎన్నికల కంటే ముందు ఉన్న విధంగా కాకుండా మనం ఎవరో తెలియనట్టు ప్రవర్తించటం, ఇంత చేసే రాజకీయ నాయకుడిని మనం ఎందుకు సమర్థించాలి? ఆయన చెప్పిన పార్టీకి ఎందుకు ఓటేయాలి? మనకి ఇట్లాంటి రాజకీయ నాయకుడిని అందించిన పార్టీకి ఎందుకు ఓటేయాలి? మళ్ళీ ఆయనకు ఎందుకు అవకాశం ఇవ్వాలి? స్థానిక ఎలక్షన్లో అవి వచ్చినప్పుడు అట్లాంటి పాలకులు చెప్పిన క్యాండిడేట్లకు ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు మనకి బుద్ధి వచ్చింది కదా. ఒక ప్రభుత్వ ఉద్యోగి పని చేయకుంటే కంప్లైంట్ చేస్తాం, లంచం అడిగితే అవినీతి శాఖ వాళ్ళకి చెప్పి పట్టిస్తాం. సొంత రక్త సంబంధము మన మాట విననప్పుడు, అది మంచి అయినా చెడైనా ఏదైనా సరే మనకు అనుకూలంగా లేనప్పుడు, మన మనసు బాధ పెట్టినప్పుడు రక్త సంబంధాన్ని తెగ్గోసుకుంటాం. మరి వీళ్ళు, ఈ రాజకీయ నాయకులు వీళ్ళు చెప్పిన మాట ఎందుకుని మన తల మీద నిప్పులు ఎందుకు పోసుకోవాలి? మనకు నచ్చిన వాళ్ళకు, మన మాట వినని పాలకులకు, మనకు నచ్చిన వాళ్ళకు ఓటేసుకోవాలి. మనకు నచ్చని పాలకులకు, మన మాట వినని పాలకులకు, మనల్ని మోసం చేసిన పార్టీలకు ఓటేయద్దు. అంతరాత్మ చెప్పిన దాన్ని బట్టి, అంతరాత్మ ఎవరికి ఓటేయమంటుందో రాజకీయాలకు అతీతంగా వాళ్ళకు ఓటేస్తేనే స్థానిక ఎన్నికలలో మన ఓటుకు విలువ ఉంటుంది. ఎందుకంటే స్థానిక ఎలక్షన్లు అంటే ఏంటి? మన ఇంటి చుట్టూ ఊడ్చేటోడు, మన వీధులు ఊడ్చేటోడు, మన కాలువలు శుభ్రం చేసి, మనకు నీళ్లు రాకపోతే తెప్పించి, మన స్థానికంగా మనకున్న సమస్యను తీర్చే మన తరపు నుంచి ప్రతినిధిని ఎన్నుకోవాలి. మన నెత్తి మీద కూకునే పెత్తందారిని కాదు ఎన్నుకునేది. ఇప్పుడు మనం ఏదో ఎవరో మాటిని ఇప్పుడు గెలిపించినామనుకో, అంటే ఈ పరిపాలన అంతా చక్కగా ఉందని ఒప్పుకున్నట్టు. ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా నేను చెప్పేది, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం, ఇంకా ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలు మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఇది. ఏమంటారు? తప్పకుండా స్థానిక ఎలక్షన్లలో గుర్తుంచుకొని మంచి అభ్యర్థికి మాత్రం ఓటేద్దాం. థ్యాంక్ యూ. బాయ్.